వీలునామా 3వ భాగం. 2వ భాగంలో నీరజని, శారదని ఇద్దరిని ఊహించి ఇద్దరి మధ్య భేదాన్ని ఆలోచిస్తూ ఉంటాడు వినయ్. మళ్ళీ చిన్నమామ గారింటికి బయలుదేరుతాడు. నీరజని ఉద్యోగం ఇప్పిస్తాను, పూనా రమ్మంటే తను చేయదలుచుకున్న కార్యక్రమాలు, ఆ ఊరు బాగు కోసం తనేం చేయాలనుకుంటుందో వివరిస్తుంది. కథ కొనసాగుతుంది. వినయ్ నిద్ర మెలకు వచ్చేసరికి సాయంకాలం 5 గంటలు కావస్తోంది. నీరజ ఇంట్లో ఉన్న అలికిడి లేదు. కమలమ్మ ఎక్కడికో వెళ్ళినట్లుంది. లేచి కూర్చున్నాడు. కుర్చీ పక్కన మంచినీళ్ళ గ్లాసుంది. దాని పక్కన గాజు ప్లేటు, మూత పెట్టిన చిన్న గిన్నె ఉంది. ఏమిటిది అనుకుంటూ మూత తీసి చూశాడు. దోరగా పండిన జామకాయ ముక్కలు, మెత్తని ఉప్పు ఉన్నాయి. పలహారం బాగుంది అనుకుని ఒక్కో ముక్క తినసాగాడు. పెద్ద మేనమామగారి ఇల్లు, ఆ ఇంట్లోని మనుష్యులు, శ్యామలమ్మ చేసే నేతి పిండి వంటలు గుర్తుకు రాసాగాయి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంతో భేదం. ఆ మనుషులకి ఈ మనుషులకి ఎంత వ్యత్యాసం. నీరజకి శారదకి కూడా చాలా తేడా ఉంది. అభిప్రాయాల్లో, అలవాట్లలో, ఆలోచనలలో అన్నింటా భేదమే కనిపిస్తుంది. ఇంటి ప్రహరీ తలుపు తీసుకుని 15 ఏళ్ల అబ్బాయిలు పెరట్లోకి వెళ్తున్నట్టు చూశాడు. ఎవరు వీళ్ళంతా, ఎందుకటు వెడుతున్నారు? అర్థం కాలేదు వినయ్కి. లేచి పెరటి వైపుగా నడిచాడు. దాదాపు 50 మంది కుర్రాళ్ళు, ఒకే వయసు వాళ్ళు పరిచి ఉన్న చాపల మీద కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా నీరజ కూర్చుని ఉంది. ఒక్కో కుర్రాడు లేచి ఏదో చెప్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. నీరజ అంతా విని అతనికి జవాబిస్తోంది. అతను కూర్చున్న తర్వాత మరో కుర్రవాడు లేచాడు. అతను ఏదో ఆవేశంగా చెప్తూ ఉన్నాడు. మాటలేమీ వినిపించడం లేదు. నీరజ గొంతు తగ్గించి వారితో ఏదో మాట్లాడుతూ ఉంది. వినయ్ వెనక్కొచ్చేశాడు. నీరజక్క అంటూ మరో 10 మంది కుర్రాళ్ళు బారాటి కర్రలు తీసుకుని పరుగునొచ్చారు. వినయ్ని చూస్తూ అడిగారు, నీరజక్క ఎక్కడుంది? అక్కడుంది, పెరటి వైపు చూపాడు. వాళ్ళందరూ ఒక్క పరుగున వెళ్ళిపోయారు. ఈ వానర సైన్యం లాంటి పిల్లల్ని చేర్చి నీరజ ఊరిని ఉద్ధరించాలి అనుకోవడం అర్థం లేని పని అనుకుని నవ్వుకున్నాడు. నీలకంఠం గారు రాత్రి 10 గంటల తర్వాత కానీ ఇంటికి రాలేదు. మర్నాడు ఉదయం 8 గంటలకే స్నానం ముగించుకుని వసారాలో కూర్చున్నాడు వినయ్. ప్రైవేటు పిల్లలందరూ వచ్చేశారు. నీరజ్ కూడా వెళ్ళింది. అందరూ కలిసి ప్రార్థన చేశారు. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. ఆ పిల్లలందరి గొంతులోనూ తన గొంతు కలిపి నిల్చొని ప్రార్థన చేస్తున్న నీరజని కన్నార్పకుండా చూడసాగాడు వినయ్. ఆ ముఖంలో ఏదో దీక్ష, మరో అన్వేషణ, ఏదో తపన, తపస్సు. ఇదంతా ఎందుకు? హాయిగా పెళ్ళాడి సుఖంగా కాలం గడపవలసిన వయసులో నీరజ ఎందుకిలా చేస్తోంది? ప్రార్థన తర్వాత పాఠాలు ప్రారంభించింది నీరజ. వినయ్కి ఇంకేం తోచలేదు. చెప్పులు వేసుకుని లేచాడు. ఊరంతా తిరిగి చూశాడు. ఆఖర్న ఆచార్యుల వారి ఇంటివైపు నడుస్తుంటే ఓ 40 ఏళ్ల వయస్సు గలాయన లుంగీ షర్టు వేసుకుని గళ్లతూవాలు తలకి చుట్టుకొని వినయ్ని తనే పలకరించాడు. నీలకంఠం గారి మేనల్లుడు గారు మీరే కదూ అంటూ. అవును, అతన్ని చూస్తూ అన్నాడు. ఆచార్యుల గారి భార్య మీకు తెలుసునా? గుర్రానికి తోక ఉంటే తనకే విసురుకుంటుంది కానీ తోటి గుర్రాలకు విసురుతుందా? అలాగే ఈ ఊళ్ళో అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ నాకో బీడి ముక్కన్నా లేదు. మీ దగ్గర ఓ సిగరెట్ ఉంటే ఇలా పడేయండి. లేదు, అతని నాటకం నచ్చకున్నా జవాబిచ్చాడు. అంటే అయిపోయాయా? అలవాట్లేదా? అలవాట్లేదు. పోనివ్వండి, ఓ రూపాయి ఇలా పడేయండి, క్షణంలో కొనుక్కుంటా. వినయ్ జవాబివ్వలేదు. అతను వినయ్ వైపు ఎగాదిగా చూశాడు. బస్తీ నుంచి వచ్చిన మీకు సిగరెట్ అలవాట్లేదంటే నమ్మమంటారా? వినయ్ చురచురా చూశాడు. మీ మామయ్యకు చెప్పన్లేండి అంటూ నవ్వాడు. మంచోళ్ళు బస్తీల్లో కూడా ఉంటారా? నాకు తెలియదు, వదిలేయండి. ఓ రూపాయి ఇలా పారేయండి, మీ పేరు చెప్పుకొని బీడీ కట్ట కొనుక్కుంటాను. వినయ్ షర్టు జేబులోంచి రూపాయి తీసిచ్చాడు. అతను ఆ కాగితం అందుకుని జేబులో పెట్టుకొని చెవిలో ఉన్న బీడీ తీసుకుని వెలిగించుకుని వెకిలిగా నవ్వాడు. వినయ్కి ఒళ్ళు మండిపోయింది. అతను పట్టించుకోలేదు. నా పేరు నాగన్ అంటారు. ఈ ఊరికి ఏ కొత్త మొహం వచ్చినా నాకు ఈ రూపాయి ఇవ్వాలి, ఇది రూలు. ఇవ్వనని మొరాయించాడా? వాళ్ళని ఓ పట్టుపట్టి వదులుతాను. ఈ విషయం మొదలే తెలుసుంటే బాగుండేది. పళ్ళు కొరుక్కున్నాడు. ఇచ్చిన రూపాయి లాక్కోవాలన్నంత ఆవేశం ముంచుకొచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు వినయ్. నాగన్న నిర్లక్ష్యంగా నడుస్తూ గర్వంగా చూస్తూ వెళ్ళిపోయాడు. చిరాకు నిండిన మనసుతోనే ఆచార్యుల గారి ఇంట్లోకి అడుగుపెట్టాడు. రండి బాబుగారు, మా అమ్మగారు అన్నం తింటున్నారు, మిమ్మల్ని ఉయ్యాల మీద కూర్చోమన్నారు. జీతగాడు ఎదురొచ్చి చెప్పాడు. మీ అయ్యగారో
పొరుగురెళ్ళారండి. వినయ్ చెప్పులు వదిలి లోపలికి వెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చొని అనుకున్నాడు, ఈ రోజులో ఆఖరికి మళ్ళీ వచ్చే పని లేదా? వినయ్, కూర్చో బాబు, ఇప్పుడే వస్తున్నా. వర్ధనమ్మ గారి గొంతు వినిపించింది. తను కూర్చున్న హాల్లోనే అల్మరాలో ఉన్న టేప్ రికార్డర్లో నుంచి మీరా భజన వినిపిస్తోంది. ఆ పాటలు వింటూ కూర్చున్నాడు. అంతలో గుర్తుకొచ్చింది ఇంతకుముందు కలిసినప్పుడు ముసలమ్మ అన్న విషయం. ఆవిడ డబ్బు దాచి అది నాకివ్వటం ఏమిటి? అర్థం లేని పని. 2 రోజులు ఉండి వెళ్ళి నేను ఏం చేయగలను? ఈ విషయమే ఆవిడకి చెప్పి వెళ్ళిపోతాను అనుకున్నాడు. పావుగంట తర్వాత వర్ధనమ్మ గారు వచ్చింది. ఉయ్యాల బల్ల మీద కూర్చుని నవ్వుతూ వినయ్ ముఖంలోకి చూసింది. మీ మామయ్య ఇంట్లో లేడు కదూ? లేరు. నిన్న మా ఊళ్ళో పెద్ద దెబ్బలాట జరగవలసింది, అది ఆగిపోయింది. మా నీరజ శిష్యులున్నారు చూశావు, వాళ్ళు శిశీంద్రియులు. అలాగా? మీ నీరజ ఇలా ఎన్నాళ్ళు దెబ్బలాట్లవి ఆపగలదు? వీలున్నంతవరకు. అది సరే గాని మా నీరజ నీకు నచ్చిందా? ఎందుకు అడుగుతున్నారు? తెలియనట్లుగా ముఖం పెట్టాడు. మామ కూతురు నచ్చిందా అని అడగటంలో అర్థం తెలియనంతటి అమాయకుడువా వినయ్? నీరజకి నేను నచ్చానా? గడుసుగా అడిగాడు. వర్ధనమ్మగారు పకపక నవ్వింది. నువ్వు నీరజకే కాదు అందరికీ నచ్చుతావు గాని నా మాటకి జవాబు సూటిగా చెప్పు బాబు. మీ ప్రశ్న సూటిగా లేదు కదండి. అందగాడివి, చదువుకున్నవాడివి, తెలివిగలవాడివి అనుకున్నాను, కానీ గడుసువాడివి కూడా. అది సరే గాని నువ్వు శారదని పెళ్లి చేసుకుంటావని ఈ ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు, నిజమేనా? నేనింకా ఏమీ అనుకోవటం లేదు. మీ ఊళ్ళో వాళ్ళు అనుకున్నా నాకు పోయేదేమీ లేదు. అమ్మో, మళ్ళీ దెబ్బ కొట్టినట్టే అనేశావు. శారద విషయం వదిలేస్తాను, మా నీరజ్ విషయం మాత్రం వదలను. నీరజ తెలివిగలది, మంచిది. మీరు నన్ను పిలిచింది పెళ్లి కూతుర్ని గురించి అభిప్రాయం కనుక్కునేందుకు కాదనుకుంటాను. వర్ధనమ్మగారు చిన్నగా నవ్వింది. సరే, అసలు విషయానికి వస్తున్నాను. ముందు కాస్త కాఫీ టిఫిన్ తీసుకో బాబు. తీసుకోను, నేను భోజనం చెయ్యాలి. పోనివ్వు, ఓ గ్లాస్ పాలైనా తాగు. ఆవిడ మెల్లగా దిగటానికి ప్రయత్నిస్తూ ఉయ్యాల బల్ల ఆపమంది. వినయ్ ఆపాడు. ఆవిడ వెళ్ళి గ్లాస్లో పాలు తెచ్చిచ్చింది. వినయ్ పాలు తాగి గ్లాస్ కింద పెట్టాడు. ఆచార్యుల వారు ఎక్కడికి వెళ్ళారు అడిగాడు. ఏదో అర్జెంట్ కేసుందని వెళ్ళారు. ఆయనకి రోగులు, మందులు అదే లోకం. ఏ ఆడపిల్ల వైద్యుడిని చేసుకుని సుఖపడదంటారు. నువ్వేమంటావు? ఇంటికి వెళ్తానంటాను అంటూ లేచాడు. అయ్యో, అలా వెళ్ళకు వినయ్, కాస్త ఆగు. నేను రాత్రి ఇనప్పెట్టెలో డబ్బు లెక్క చూశాను. కొంత ఆవిడని పూర్తిగా చెప్పనీయలేదు. చూడండి, ఆ వివరాలు నాకొద్దు. నేను ఈ రోజునే వెళ్ళిపోతున్నాను. ఈ మాట మీకు చెప్పాలని వచ్చాను. మరి సెలవా? లేచాడు. వర్ధనమ్మగారి ముఖం వెలవెలపోయింది. వినయ్, ఆవిడ గొంతు జీరపోయింది. మీరేం చెప్పకండి, వినను. వినటం అవసరం బాబు. అత్యవసరం అంటున్నారా? అంటూ వినయ్ చేతిని పట్టుకుని కూర్చోబెట్టింది. వినయ్, నాకు పిల్లలు లేరు. ఎన్నో పూజలు చేశాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను. ఎందరెందరో స్వామీజీలను దర్శించినా ఎంత చేసినా ప్రయోజనం లేకపోయింది. నా కర్మ ఇంతే అని సరిపెట్టుకున్నాను. ఈ బాధ అంతా నాకే కానీ మా ఆయనకి కాస్త కూడా చింతలేదు. వినయ్ విసుగ్గా వాచి చూసుకున్నాడు. వినయ్, వెళ్ళకు, ఇప్పుడే వస్తున్నాను, ఉంటావుగా అంటూనే ఆవిడ తాళం చెవులు తీసుకుని పడగ్గదికి వెళ్ళింది. ఇనప్పెట్టె తెరుస్తున్న చప్పుడు వినిపిస్తోంది. అంతే. వినయ్ చప్పున లేచి చెప్పులు వేసుకుని ఇల్లు దాటి బయటికొచ్చేశాడు. లేనిపోని చికాకు నాకెందుకు అనుకుంటూ తేలిగ్గా గాలి పీల్చి మరెప్పుడు ఈ ఊరు రానుగాక రాను అనుకుని ఇల్లు చేరాడు. నీలకంఠం గారు మేనల్లుడి కోసం ఎదురు చూస్తున్నారు. నీరజని వడ్డించమని చెప్పారు. నీరజ లోపలికి వెళ్ళింది. నీరజ వడ్డించింది. మేనమామ మేనల్లుడు భోజనానికి కూర్చున్నారు. అత్తయ్య ఏమైంది అడిగాడు. మాకు తెలిసిన వారి అమ్మాయి తొలిచూలు కాన్పుకొచ్చింది. 2 రోజులుగా నొప్పులు పడుతోంది. అయినా డెలివరీ కాలేదట. అక్కడికి వెళ్ళింది. వాళ్ళు గాబరా పడుతున్నారు. బస్తీకి తీసుకువెళ్ళడం మంచిది అని అందరూ చెప్పినా నాటు మంత్రసాని మరేం పర్లేదు అందట. ఆమె మాటలు విని ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయారు. అరెరే, వినయ్ బాధపడిపోయాడు. తర్వాత అన్నాడు, అయితే ఈ పూట వంట చేసింది కూడా నీరజేనా? అవును. ఎలా ఉందో తిని చెప్పు. పర్లేదు, బానే ఉంది. నీరజ వడ్డిస్తోంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వినయ్ చారు వడ్డించమంటే పెరుగు తెచ్చివేసింది. నీలకంఠం గారు కోపగించుకున్నారు. ఏమిటమ్మా అపరధ్యానం? వినయ్ కావాలన్నది చారు. సారీ అంది. పర్లేదు మామయ్య. నీరజ పరధ్యానానికి కారణమేమిటి? ఏముంటుంది? ఆ డెలివరీ కేసు ఏమవుతుందో అని. వినయ్ నవ్వి లేచి చేయి కడుక్కుంటుండగా కమలమ్మ గాబరాగా వచ్చింది. వినయ్, నువ్వొక్కసారి రా బాబు, ఆ పిల్ల పరిస్థితి ఏం బాగాలేదు ప్రాధేయపడింది. నేనా? నా దగ్గర మందులు వగైరా లేవుగా అత్తయ్యా.
వచ్చి చూడు, మందులేం కావాలో రాసివ్వు, తెప్పించుకుంటారు. వినయ్ ఆలోచించసాగాడు. ఆచార్యుల వారు ఊర్లో లేరు. అయినా ఆయన దగ్గర ఇంగ్లీష్ మందులు వగైరా ఉంటాయా చెప్పు? ఏం కావాలన్నా వర్ధనమ్మ గారిస్తుంది. రాబాబు, మందు ఇచ్చి ఆ పిల్లను బ్రతికించు. కమలమ్మ తన్ని లాక్కుపోయింది. 2 గంటల తర్వాత వినయ్ తిరిగొచ్చాడు. ఆ అమ్మాయికి కాన్పయిందని, ఆడపిల్ల అని, తల్లి పిల్ల కులాసాగా ఉన్నారని వినయ్ తేలికగా కాన్పయ్యేలా చూశాడని, లేకుంటే ఆమె బ్రతికి ఉండేది కాదని వార్త చేరింది ముందే నీరజకు. వినయ్ ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన కృతజ్ఞతలు అందుకొని వాళ్ళు ఇవ్వబోయిన 10 రూపాయల్ని వద్దని వారించి ఇంటికొచ్చేశాడు. బావా, నీకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నువ్వు దేవుడిలా ఇవాళ మా ఇంట్లో ఉండి ఆ అమ్మాయిని కాపాడావు. నాకిందుకు సంతోషంగా గర్వంగా ఉంది బావా. ఒకవేళ ప్రాణం తీయటం తేలిక కావచ్చు, కానీ కాపాడటం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు బావా. నీలాంటి డాక్టర్ ఈ ఊళ్ళో ఉంటే ఎందరు అమాయకులు రక్షించబడతారో, ముఖ్యంగా స్త్రీలు. నీరజ ఆవేశంగా వినయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని గడగడ మాట్లాడసాగింది. వినయ్ నీరజ కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాధనా భావాన్ని గమనించాడు. ఆమె చేతిలో ఉన్న తన చేతి వైపు చూశాడు ఆశ్చర్యంగా. నీరజ అన్నాడు. బావా, థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. వినయ్ కోపం నటించసాగాడు. నా చెయ్యి అన్నాడు చిలిపిగా చూస్తూ. నీరజకి అప్పటికి తెలిసింది. అంతే, చప్పున చెయ్యి వదిలిపెట్టేసింది. ఆ అమ్మాయి ముఖంలో సిగ్గుదొంతరలు మొట్టమొదటిసారిగా చూశాడు. లోపలికొచ్చాడు. నీలకంఠం గారు సంతోషంగా మేనల్లుడిని కౌగిలించుకున్నారు. మామయ్య, నా డ్యూటీ నేను చేశాను. ఇలా చేయడం మా వృత్తి ధర్మం, అంతే. ఇందుకు కృతజ్ఞతలు చెప్పొద్దు అంటూ నీరజ ముఖంలోకి చూశాడు. మామయ్య, ఈ పల్లె ప్రజల్లో చాలా అజ్ఞానం ఉంది. అది పోగొడితే గాని కొంత మేలు జరగదు. ఇందాక నేను చూసిన కేసు విషయం చెప్తున్నాను. ఆ అమ్మాయి బాధపడుతుంటే ఆమె ఇరుగు పొరుగువారు చేరి గాలి అని, ధూళి అని, వేపమండలు, విభూది తెస్తున్నారు. అత్తయ్య వారిని కొంత మందలించి దూరంగా తరిమేసింది. నిజమే, ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ పల్లెల్లో ఉండే వయోజనులకి చెప్పాలని రాత్రి పాఠశాలలు తెచ్చాను నేను. గూడెంలో కొందరు విద్య నేర్చుకుంటాం అని మొన్నారు. మొదట కొన్ని రోజులు వచ్చారు, అంతే. తర్వాత ఒక్కరుగా రావటం మానుకున్నారు. వాళ్ళు శ్రమజీవులు కావడం వల్ల రాత్రయ్యేసరికి శారీరకంగా అలసిపోయి అది మర్చిపోయేందుకు కల్లుపాకల్లోకి దూరుతారు. ఈ అలవాటు తప్పని, మార్చుకోండని మనలాంటి వాళ్ళం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ప్రయోజనం శూన్యం. వాళ్ళు వినరు, మారరు. మనం వాళ్ళని మార్చాలన్నా మార్చలేం. ఆ స్కూల్లో ఇలాంటి వాళ్ళు మానేయగా మిగిలిన వారు వృద్ధులు, పిల్లలు. వాళ్ళు అక్షరాలు దిద్దుతూ నన్ను అడిగే ప్రశ్న ఏమిటో తెలుసునా? ఏమిటి? పంతులు గారు, మాకు చదువు చెప్తున్నారు, బానే ఉంది. ఈ చదువు నేర్చుకుంటే కూలి పనికి వెళ్లకుండా డబ్బొస్తుందా? తిండికి బట్టకి మొగం వాయకుండా, కామందులు పెట్టే ఎంగిలి మెతుకులకి ఆశపడకుండా బతుకు తెరువు దొరుకుతుందా? అట్టా దొరుకుతుంది అని చెప్తేనే ఈ చదువు చదువుతాం, లేకుంటే మాకెందుకండి ఈ చదువు? ఇలా అంటారు. చదువు బ్రతుకు తెరువు కోసమే కాదు, మీలో ఉన్న అజ్ఞానం పోవాలంటే చదువుకోవాలి అని చెప్పడం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. వినయ్ నిట్టూర్చారు నీలకంఠం గారు. మామయ్య, వాళ్ళు వేసిన ప్రశ్నలు ఆలోచించాల్సినవే కదూ? ఆలోచించవలసినవే, కాదనను. కానీ వీరి గురించి ఆలోచించేది ఎవరు? ప్రజల, నాయకుల, విద్యార్థుల, ఉపాధ్యాయుల? ఎవరు చెప్తారు వారికి జవాబు? ప్రభుత్వం. నీలకంఠం గారు పెద్దగా నవ్వారు. తర్వాత అన్నారు, ప్రభుత్వానికి అంత తీరిక ఎక్కడిది వినయ్? వారికి తీరిక లేకున్నా ప్రజలే ఈ విషయాలని వారి దృష్టికి తీసుకువెళ్ళాలి. అయినా ప్రభుత్వం వెనకబడిన వారి కోసం కొంతలో కొంత సహాయం చేస్తూనే ఉందిగా. చేస్తోంది, కానీ ఎంత? సముద్రంలో నీటి బొట్టంతా. కమలమ్మ స్నానం చేసొచ్చి కూర్చుని భర్త వైపు మందలింపుగా చూసింది. మీ మాటలతో వినయ్ని విసిగిస్తున్నారు. లేదు గాని ఇవాళ వెళ్ళిపోతాను మామయ్య. అప్పుడైనా వెళ్ళొచ్చులేరా, రేపొక్కరోజు ఉండు వినయ్. వినయ్కి ఉండాలని లేదు, అలాని వెళ్ళిపోను లేకుండా ఉన్నాడు. తన వెంట తెచ్చుకున్న పత్రిక చదువుకుంటూ కూర్చున్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు నీలకంఠం గారు ఏవేవో కబుర్లు చెప్తూనే ఉన్నారు. వినయ్ వింటూనే ఉన్నాడు. నీరజ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అని అడగాలని ఉన్నా ఊరుకుండిపోయాడు. మా వాడికి ఒళ్ళు కాలింది బాబు, కాస్త మందు రాయండి అంటూ వచ్చాడో మాస్టారు. వినయ్ ఒళ్ళు కాలిన కుర్రాడిని చూసి మందులు రాసిచ్చి వచ్చేశాడు. వర్ధనమ్మగారి ఇంటి నుంచి తాత్కాలికంగా కొన్ని మందులు తెప్పించి వాడాడు. రాత్రి భోజనం అయిన తర్వాత వినయ్ వసారాలో అటు ఇటు పచార్లు ప్రారంభించాడు. రేపీ పాటికి నేనిక్కడుండను. ఈ వేప చెట్టు మీద నుంచి వచ్చే గాలి, ఆకాశంలో చందమామ, మినుకు మినుకుమనే నక్షత్రాలు, ఈ కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఇల్లు, ఇక్కడ గడిపిన రోజులు,
పూనా వెళ్ళినా అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు. రాత్రి చాలా సమయం గడిచిపోతూ ఉంది. కానీ ఎందుకో నిద్ర రావటం లేదు. రాత్రి అంతా జాగారమే అయింది. ఎలాగో తెల్లవారింది. వినయ్ కాలకృత్యాలు ముగించుకుని స్నానం చేశాడు. నీరజ కాఫీ తెచ్చింది. నీరజ, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు కాఫీ గ్లాస్ అందుకుంటూ. అంది అంతే. వినయ్ కమలమ్మ గారికి చెప్పి బయలుదేరాడు. వెళ్ళగానే ఉత్తరామరాయ్, అమ్మని అడిగానని చెప్పు. అలాగే అంటూ వచ్చేశాడు. రిక్షా దూరంగా దిగి సూర్యనారాయణ గారి ఇంటివైపు నడిచొస్తున్నాడు వినయ్. సూర్యనారాయణ గారి ఇంటి ముందు చాలామంది గుమిగూడి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఆ ఇంట్లో అంత క్రితం ఏదో పెద్ద ప్రళయం జరిగిపోయినట్లుంది. ఏమై ఉంటుంది ఆలోచిస్తూ నిలబడిన వినయ్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల ధోరణిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సూర్యనారాయణ గారు ఎన్నాళ్ల బట్టో డబ్బు వడ్డీలకి తిప్పుతున్నారా? ఆ వడ్డీలు పెరిగేగా ఈయన దశ ఇంత ఎత్తుకుంది. కానీ ఈ రోజులా ఎప్పుడూ జరగలా. అసలేం జరిగింది? మరి వెంకన్న కొడుకుకు ఎంత ధైర్యంరా? వాడి తల్లి నగ ఏదో ఈయన దగ్గర కుదువబెట్టాడట. అది విడిపించుకోవాలని డబ్బు తెచ్చాడట. వాడు పేదవాడు కదా, ఏం వదిలించుకుంటాడులే అని ఆ నగని వీళ్ళు మార్చేశారట. శ్యామలమ్మకి బంగారం పిచ్చిరా. కూతురి ఒళ్ళంతా బంగారంతో నింపాలని పిచ్చి. తర్వాత ఏం జరిగింది? ఇది వెంకన్న కొడుక్కి తెలిసింది. అగ్గిలా మండిపోయాడు. 10 మందిని వెంటేసుకుని సూర్యనారాయణ గారి ఇంటి మీదకొచ్చాడు. ఇంటిలో జొరబడి ఇనప్పెట్టే పగలగొట్టాడు. తాకట్టు కాగితాల్ని తగలబెట్టాడు. కుదువ పెట్టిన నగల్ని ఊరందరినీ పిలిచి ఎవరివి వారికి ఇచ్చేశాడు. తన తల్లి పట్టెడ మార్చి చేయించిన కొత్త నెక్లెస్ కాస్త పట్టుకుపోయాడు. సూర్యనారాయణ ఇంట్లో లేడు. ఉన్నాడు. ఉలక్కుండా పలక్కుండా ఉన్నాడు. కళ్ళప్పగించి నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఆయన నక్కర తను ఉలికినా పలికినా ఆ మిలిటరీ ఓడు ఇల్లంతా కూడా దోచేస్తాడని భయపడి చెప్పు కింద తేల్లా పడున్నాడు. ఊరందరి మీద గంగానమ్మలా విరుచుకుపడే శ్యామలమ్మ నోరు నొక్కేసినట్లు పడి ఉంది. ఆమె తప్పుంది గనక ఇదంతా చిత్రంగా ఉంది కదా. ఆ మిలిటరీ ఓడు పోతూ పోతూ ఏమన్నాడో తెలుసా? సూర్యనారాయణ, ఉన్నది తినుగాని మళ్ళీ డబ్బు వడ్డీలకు తిప్పారా జాగ్రత్త. పేదోళ్ళని దోచుకుంటే ఏం చెయ్యర్లే అనుకోకు. నేను ఊరివాడిని కనుక నాకు సంబంధించినంత వరకు చూసుకొని పోతున్నాను. ఈ మంచితనం గుర్తుంచుకో. మా గూడెం వాళ్ళు నీ ఇంటి మీదికి దొమ్మీకొచ్చారని పోలీస్ కేసు బనాయించావా జాగ్రత్త. నీకు ఇల్లు మిగలదు, కూతురు మిగలదు అంటూ తండ్రిని తన వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ఇవాళ గూడెం వాళ్ళు ఇలా తనింటి మీద విరుచుకుపడతారని సూర్యనారాయణకు తెలియదు. తెలిస్తే పోలీస్ బందోబస్తులో ఉండేవాడు. గూడెం వాళ్ళకి వీళ్ళకి తగు జరిగేది. కొందరి తలలు పగిలేవి. పోలీసులు కాల్పులు జరిపేవారు. చాలా ఘోరం జరిగిపోయేది. అలా జరగకుండా ఆ మిలిటరీ వాడు భలే ప్లాన్ వేశాడు. సూర్యనారాయణ మనలాంటి ఎందరిని దోచుకొని ఇంతటి వాడైనాడో. తిక్క కుదిరింది, పాపం పండింది. ఇంత జరిగితే సూర్యనారాయణ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాడా? గూడెం వాళ్ళని ఏం చేయలేక వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు దీనికంతటికి కారణం నువ్వేనే రాక్షసి అంటూ పెళ్ళాన్ని చావగొట్టాడట. కూతురు ఈ అవమానం భరించలేక గదిలోకి వెళ్ళి గడియ బిగించుకుందట. వినయ్కి ఈ మాటలన్నీ విన్న తర్వాత విషయం పూర్తిగా అర్థమైపోయింది. మనస్సు అదోలా అయిపోయి గిర్రున వెనక్కి తిరిగాడు. వెంటనే రైలు ఎక్కేయాలి అనుకున్నాడు. విజయవాడ వెళ్ళిపోవాలని చకచక నడవసాగాడు. ఎండ చుర్రుమంటోంది. ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది. అయినా నడక వేగం తగ్గించలేదు. అరరే అల్లుడు గారు, ఏమైందండి? నడిచి ఎండలో వెళ్తున్నారు, ఎక్కడికి? ప్రెసిడెంట్ గారి జీప్ డ్రైవర్ సైకిల్ మీద ఎక్కడి నుంచో వస్తూ వినయ్ని చూసి ఆగి పలకరించాడు. వినయ్ మొదట డ్రైవర్ని గుర్తించలేదు. అతను నవ్వుతూ అన్నాడు, జీప్ తోలుతుంటే గాని డ్రైవర్ని గుర్తుపట్టాడు కాబోలు. అల్లుడు గారు, అవును, ఊరెళ్ళిపోతున్నారా? నడిచిపోతున్నారేమిటి? అర్జెంట్ పనుంది. ఎంత అర్జెంట్ అయినా అల్లుడు గారిని మామగారు ఎలా పంపారబ్బా? నాకేదో విచిత్రంగా ఉంది. ఏమీ లేదు, నే వెళ్ళాలి అంతే. అమ్మమ్మ, ఏంటా తొందర? ఆగండి, నా సైకిల్ వెనక ఎక్కండి, బస్సు దగ్గర దించేస్తాను. వద్దు వద్దు అనకూడదంటూ బ్యాగ్ లాక్కొని సైకిల్కి తగిలించాడు. వినయ్కి ఇంకా తప్పలేదు. సైకిల్ వెనక వినయ్ ఎక్కగానే తొక్కటం ప్రారంభించి కబుర్లు మొదలెట్టాడు డ్రైవర్. నాకు ఉద్యోగం చూసి పెట్టండి, మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే చూడండి, మీ ఉత్తరం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పోస్ట్ మ్యాన్ అప్పన్న ఇంటికాడే కాపురం పెడతాను. వినయ్కి అసహనంగా ఉన్న డ్రైవర్ మాటకి నవ్వొచ్చింది. మీరు ఉద్యోగం చూడండి, జీతం ఎంతైనా సరే ఒప్పుకుంటా. మీ ఉత్తరం అందగానే రెక్కలు కట్టుకొని మీ ముందు వాల్తా. మెయిన్ రోడ్ దగ్గర సైకిల్ ఆపాడు. ఇంతలో వెళ్లే బస్సు వచ్చింది. వినయ్ ఎక్కేశాడు.
పర్సు తీసి డబ్బు ఇవ్వబోయాడు. అమ్మమ్మ, డబ్బొద్దు, ఉద్యోగం ఇప్పించండి బాబు, చాలు. సరే. వినయ్ సీట్ చూసుకుని కూర్చుంటుండగా బస్సు బయలుదేరింది. కర్చీఫ్తో ముఖాన్ని తుడుచుకుంటూ అనుకున్నాడు, రైలు ఎక్కిన తర్వాత కానీ శాంతి దొరకదు. ఈ ఊళ్ళని చూడాలని ఎంతో ఆసక్తిగా బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన ఈ చేదు సంఘటన భరించలేక వెళ్ళిపోతున్నానని వారికి చెప్పలేక ఇలా వచ్చేయడం బాధగా ఉన్నా తప్పలేదు. ఈ పరిస్థితిలో పెద్ద మామయ్య ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ముఖం చూడటం భరించరానిది. తర్వాత ఉత్తరం రాసేస్తే సరి అనుకుంటూ కూర్చున్నాడు. సూట్ కేసు లేకుండా ఒట్టి బ్యాగ్తో తిరిగి వచ్చిన కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది రాజ్యలక్ష్మి. ఖరీదైన బట్టలు పెట్టి నిండా సర్దుకుని వెళ్ళాడు. రైల్లో పారేసుకుని వచ్చాడలా ఉంది అనుకుంది కానీ వెంటనే అడగలేకపోయింది. వినయ్, మామయ్యలిద్దరూ బాగున్నారా? శారద, నీరజ వాళ్ళు బాగున్నారు. అత్తయ్యలు? వర్ధనమ్మ గారు, ఆచార్యులు గారు బాగున్నారు. ఇంతకు మించి విశేషాలు లేవమ్మా. వెళ్ళక వెళ్ళిన వాడివి, చెప్పటానికి విశేషాలు లేవా వినయ్? రాజ్యలక్ష్మి చిరాకు పడింది. తర్వాత అడిగింది, వినయ్ నీకు అక్కడ బాగాలేదా? పెట్టేమైంది? తల్లి వదలదని వినయ్ జరిగిందంతా చెప్పేశాడు. పెద్దమామయ్య గారింట్లో నిజంగా అలా జరిగిందా? ఎంత అవమానం! నిజమమ్మా, నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అందుకే పెద్దమామయ్యతో చెప్పకుండా వచ్చేశాను. రాజ్యలక్ష్మి మరేం మాట్లాడలేకపోయింది. 2 రోజుల తర్వాత అంది, వినయ్ నిన్ను చూడటానికి పెళ్లి కూతురు తండ్రి వస్తాడట. ఆయనకి ఒకే ఒక్క కూతురట. డాక్టర్ చదువుతోందట. ఆ పిల్ల చదువు పూర్తి కాగానే నర్సింగ్ హోమ్ పెట్టిస్తాడట ఆయన. మనకి అన్ని విధాలా నచ్చిన సంబంధం అంటున్నారు మీ నాన్న. ఉద్యోగం రావాలి ముందు, పెళ్ళికి ఇప్పుడేం తొందరలేదమ్మా అన్నాడు. ఉద్యోగం ఆ పిల్ల తండ్రి ఇప్పిస్తాడటరా. అలాంటి ఉద్యోగం నాకొద్దమ్మా. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. మీరు అనవసరంగా మాట ఇవ్వకండి. ఆ విషయం వదులు. చూడమ్మా, చిన్నమామయ్య గారి ఊర్లో వర్ధనమ్మ గారని నీకు బాగా తెలుసు కదూ. ఆవిడ నాకు చాలా నచ్చింది అన్నాడు భోజనం చేస్తూ. ఆవిడికి భగవంతుడు అన్నీ ఇచ్చి పిల్లల్ని ఇవ్వలేదు పాపం. జాలిపడింది రాజ్యలక్ష్మి. ఎవరినన్నా పెంచుకోవచ్చు కదమ్మా. అలానే అనుకున్నారా భార్యాభర్తలు. ఈ విషయం ఆ నోట వారి బంధువర్గంలో పాకిపోయింది. అంతే. అందరూ బిలబిలమంటూ వారి వారి పిల్లల్ని తీసుకొచ్చేశారు. మా పిల్లని పెంచుకోండి అంటూ. ఉన్నవాళ్ళు ఉండకుండా ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. వాటిని తీర్చటం ఈ ముసలి వాళ్ల వల్ల కాలేదు. ఇంకా వర్ధనమ్మ గారు బేజారు పడిపోయింది. నాకు అసలు పిల్లలు వద్దు, పెంపకము వద్దు అని వాళ్ళందరినీ తరిమి కొట్టేసింది. ఇందుకు ఆ బంధువులందరికీ కోపం వచ్చేసింది. రాకపోకలు ఆపేశారు, భయపెట్టారు, కక్ష కట్టారు. వాళ్ళు ఏం చేసినా వర్ధనమ్మ గారు భయపడలేదు. మరి వారిద్దరి తర్వాత తమ ఆస్తిని ఎవరికి రాస్తారో ఎవరికీ తెలియదు. వారికి పిల్లలు లేరన్న దిగులతో పాటు ఆస్తి కూడా ఒక సమస్య అయింది. చిత్రంగా లేదు? అలాగా. ఈ విషయాలు అక్కడుండగా నాకు తెలియవమ్మా. తెలిస్తే ఏం చేసేవాడివిరా? నన్నే పెంచుకోమనేవాడిని. నవ్వుతూ అని లేచి చేయి కడుక్కున్నాడు. అమ్మ, ప్రెసిడెంట్ గారి జీప్ డ్రైవర్కి ఈ ఊళ్ళో ఉద్యోగం కావాలని మరీ అడిగాడు. ప్రయత్నిస్తున్నాను. మనకి తలనొప్పులన్నీ ఎందుకురా? చేతనైన సహాయం చేయటమేగా అమ్మా. నీ ఇష్టం. చెప్తే వింటావా ఏమన్నానా? ఆవిడ లేచి వెళ్ళింది. నీరజన్న, శారదన్న మేనకోడళ్లుగా చాలా ప్రేమ ఉంది ఆవిడకి. వాళ్లల్లో ఒకరిని కొడుక్కి చేసుకుంటే అన్న ఆలోచన ఆవిడికి లేకపోలేదు. తన కొడుకు అందగాడు, తెలివిగలవాడు కనుక అతనికి జోడీ సరిగ్గా ఉండాలంటే పరాయి పిల్లల్ని చూడక తప్పదు అనుకుంది. వినయ్ మేనమామలిద్దరికీ ఉత్తరం రాశాడు. తను క్షేమంగా ఇక్కడికి చేరినట్లుగా. వెంటనే చిన్న మేనమామ దగ్గర నుంచి జవాబు వచ్చింది. సూర్యనారాయణ గారు 15 రోజుల తర్వాత జవాబు రాశాడు. అది తల్లికి. ఏమని రాశాడమ్మా మామయ్య అడిగాడు వినయ్. నువ్వే చదువుకో ఉత్తరం ఇచ్చింది రాజ్యలక్ష్మి. వినయ్ ఉత్తరం అందుకున్నాడు. చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి చెల్లెలు రాజ్యలక్ష్మికి మీ పెద్దన్న దీవించి రాయున్నది. ఇక్కడ మేమందరం క్షేమం. మీ క్షేమం తెలుపుతూ రాసిన వినయ్ ఉత్తరం అందింది. వినయ్ మమ్మల్ని చూడాలని వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. వాడు మాతో సరదాగా గడిపాడు. కానీ వినయ్ నీలకంఠం దగ్గరికి వెళ్ళొస్తానని వెళ్ళినాడు. తిరిగి మా ఇంటికి రాలేదు. వాడు రాకపోవడానికి కారణం అర్థం కావటం లేదు. ఇందుకు శారద చాలా బాధపడింది. అతని బట్టలు పెట్టి కూడా మా ఇంట్లోనే ఉండిపోయింది. వాడికి మా మీద మీ చిన్నన్న వదిన ఏవో చాడీలు చెప్పి ఉండొచ్చు. అతను అవన్నీ నమ్మి ఉండవచ్చు. అందుకే మా మీద కోపగించుకుని ఉండొచ్చు. ఈ కారణంగానే రైలెక్కి ఉండవచ్చు. మీ చిన్నన్నకి నన్ను చూస్తే ఎప్పుడూ అసూయ. ఆ విషయం నీకు తెలుసు. ఈ విషయం ఎప్పుడూ ఉండేదే. ముఖ్య విషయం ఒకటి రాస్తున్నాను. శారదకి వినయ్ బాగా నచ్చాడు. ఎలాగూ మేనరికం గనక, మాకు ఎవరూ లేరు గనక, మా ఆస్తి అంతా శారదదే గనక, ఇంకేం చెప్పవలసింది లేదు గనక
శారదని నీ కోడలుగా చేసుకోమని, త్వరలోనే పెళ్లి జరిపించాలని మా అభ్యర్థన. వెంటనే మీరు ఉత్తరం రాస్తే అక్కడికి వచ్చేస్తాను. శారదని పుట్టినప్పటి నుంచి నీ కోడలనే పెంచాను. వినయ్కి ఆశీస్సులు. అతన్ని శారదకు ప్రత్యేకంగా ఉత్తరం రాయమని చెప్పు. ఇంతే సంగతులు. బావమర్దిని అడిగానని చెప్పు. సూర్యనారాయణ. ఉత్తరం పూర్తిగా చదివి విసిరి పారేశాడు వినయ్. రాజ్యలక్ష్మి కొడుకు వైపు చూస్తూ అంది. మామయ్యకి జవాబు ఏం రాయమంటావురా? ఏమీ రాయనక్కర్లేదు విసురుగా అన్నాడు. శారద అందంగానే ఉంటుంది కదరా? వినయ్ జవాబు చెప్పలేదు. తను ఉద్యోగం చూసి ప్రెసిడెంట్ గారి డ్రైవర్ని రమ్మని ఉత్తరం రాశాడు. వారం రోజులైనా అతని దగ్గర నుంచి జవాబు రాకపోవడం ఆశ్చర్యంగా అనిపించసాగింది. ఆ ఉత్తరం కోసం తను ఎదురు చూస్తూ ఉంటే ఈ ఉత్తరం వచ్చింది. వినయ్ ఎదురు చూసే ఉత్తరం వచ్చింది. చదువుకున్నాడు. శ్రీ వినయ్ కుమార్ గారికి నమస్కారాలు. మీరు నాకు తెలుసును, కానీ నేను మీకు తెలియదు. మీరెలా తెలుసునంటే ప్రెసిడెంట్ గారి జీప్ డ్రైవర్ అస్తమానం మీ గురించి చెప్తుండేవాడు. మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిన తర్వాత మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తుండేవాడు. అతను ఎదురు చూసిన మీ ఉత్తరం వచ్చింది. కానీ ఈ ఉత్తరం వచ్చేసరికి అతను ఈ ప్రపంచంలో లేడు. ఇదెలా జరిగిందని విస్తుపోతున్నారా? అతను ఏ పాపము ఎరక్కున్నా పదవిలో ఉన్న ప్రెసిడెంట్ గారి ఘాతకాలని భరించలేని ప్రజలు ఆయన మీద తిరగబడితే పాపి చిరాయువు అన్నట్లుగా ఆయన తప్పించుకున్నాడు. ఇతను దొరికిపోయాడు. ఫలితంగా వారి కోపానికి గురైనాడు. మన ప్రజలు గొర్రెల మందండి. ఆవేశంలో ఎవరు అందితే వారి పెట్రోల్ పోసి తగలేస్తారు. ఈ ప్రజలు శాంతంగా పడి ఉన్నన్నాళ్ళు పడి ఉంటారు. విజృంభించారంటే జరిగే పర్యవసానం నాశనం. ఇంతకు మించి వివరాలు ఏం రాయలేను కూడా. ఇట్లు పోస్ట్ మ్యాన్. ఉత్తరం పూర్తిగా చదివి నివ్వెరపోయాడు. బాధపడ్డాడు. ఎంత దారుణం! వినయ్ మనసు అదోలా అయిపోయింది. తను శారదతో సినిమాకి అతను జీప్లో వెళ్ళటం, ఆ ప్రయాణంలో అతను చెప్పిన కబుర్లు గుర్తుకొచ్చి వినయ్ కళ్ళు చెమర్చాయి. 4 రోజులు పిచ్చి పట్టిన వాడిలా తిరిగాడు. ఓ నర్సింగ్ హోంలో ఉద్యోగానికి ప్రయత్నించసాగాడు. ఉద్యోగం వచ్చి తీరుతుందన్న ధైర్యం ఉంది. రాత్రి పడుకుంటే చాలు చిన్న మేనమామగారి ఊరు గుర్తుకొస్తుంది. ఈ టైంలో ఆ ఊరు ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది. కమలత్తయ్య ఏ కాశీ మజిలీ కథల పుస్తకమో చదువుకుంటూ ఉండి ఉంటుంది. నీరజ తన గదిలో కూర్చొని ప్రైవేట్ పిల్లలు రాసిన పరీక్ష పేపర్లు దిద్దుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటుంది. మామయ్య ఊళ్ళో ఏ తగు పడేవాళ్ల మధ్యకో వెళ్ళి సర్ది చెప్తూ ఉండి ఉంటాడు. ఆచార్యుల వారు పొరుగురు రోగులను చూడటానికి వెళ్ళి రాకుంటే వర్ధనమ్మగారు ఒక్కతి అంత పెద్ద ఇంట్లో ఉయ్యాల బల మీద కూర్చొని చిన్నగా ఊగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. వినయ్ ఎంత గడుసువాడు. ఇనప్పెట్టె తెరిచి వచ్చేసరికి చెప్పకుండా పారిపోయాడు. మళ్ళీ కంటికి కనిపించలేదు అనుకుంటూ ఉండి ఉంటుంది. సూర్యనారాయణ గారి ఇల్లు, అక్కడ గడిపిన రోజులు కూడా గుర్తుకొస్తున్నాయి. శారద అమాయకురాలు కాదు, తెలివిగలది కాదు. ఏది ఏమైనా ఈ జ్ఞాపకాల్ని మర్చిపోవడం మంచిది అనుకుని కళ్ళు మూసుకున్నాడు. శారద పెళ్లి విషయం రాస్తే జవాబు రాయలేదంటూ సూర్యనారాయణ రాశాడు. అన్నగారికి ఏమని జవాబు రాయాలో తెలియక తలపట్టుకుంది రాజ్యలక్ష్మి. వినయ్కి ఓ రిజిస్టర్ కవర్ వచ్చింది. సంతకం చేస్తూ అనుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందబ్బా అని. విప్పి చదువుకోసాగాడు. ఉత్తరం కాక పెద్ద గుడ్డలాంటి పార్సెల్ ఉంది. దాన్ని వదిలి ముందు ఉత్తరం విప్పాడు. చిరంజీవి వినయ్కి ఆచార్యుల వారు దీవించి రాయున్నది. నేను నీకు ఉత్తరం రాయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు బాబు. జీవితం అంటే ఇంతేనేమో. అనుకున్నది జరగదు, అనుకోనిది జరుగుతుంది. వినయ్, నువ్వు అనుకోకుండా మా ఊరొచ్చావు. మీ వాళ్ళందరితో పాటు నన్ను నా భార్యని కూడా చూశావు కనుక తర్వాతి విషయం క్లుప్తంగా చెప్తున్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత మా వర్ధని ఎప్పుడూ దిగులుగా ఉండేది. కారణం ఏమిటి అని ఎన్నోసార్లు అడిగాను. ఏమీ లేదు అనేది నేను నమ్మలేదు. ఒకరోజు నిలదీసి అడిగాను. అప్పుడు చెప్పింది, వినయ్ నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడండి అని. అతను చెప్పకున్నా నీకెందుకింత బాధ అన్నాను. మీకు తెలియదు, అతను తల మీద ఒక పెద్ద బాధ్యత ఉంచాలని అనుకున్నాను. ఉంచుతానని అతనికి చెప్పాను. సరే అన్నాడు. నమ్మాను. కానీ అతను పారిపోయాడండి అని వెక్కి వెక్కి ఏడ్చింది. సముదాయించాను. అతని మీద పెట్టాలనుకున్న ఆ పెద్ద బాధ్యత ఏమిటి అని అడిగాను. చెప్పను, కొన్ని విషయాలు చెయ్యాలి కానీ ముందు చెప్పకూడదు అంది. నేను ఆ విషయం వదిలేశాను. నన్నోసారి వినయ్ దగ్గరికి పూనా తీసుకెళ్ళగలవా అని అడిగింది. అలాగే, కానీ ఇప్పుడు కాదంటూ కాలాయాపన చేశాను. ఆమెను నొప్పించడం ఇష్టం లేక. అంతే. ఆమె రోజు అడిగేది ప్రయాణం ఎప్పుడు అని. వెళ్దామంటూ కాలం జరిపాను. వారం రోజులకే ఆవిడకు గుండె నొప్పి వచ్చింది. ఒకసారి నా మందులతో తగ్గించగలిగాను. మరోసారి వచ్చింది నొప్పి. నా వల్ల, నా వైద్యం వల్ల ఆమెను దక్కించుకోలేకపోయాను. మృత్యుదేవత కోరలో చిక్కుకున్న ఎందరినో నా ఆయుర్వేద వైద్యంతో రక్షించి
తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగిన నేను నా సహధర్మచారిణిని రక్షించుకోలేకపోయాను. వినయ్, నేనిప్పుడు ఏకాకిని. వర్ధని ఆఖరు శ్వాస విడిచే ముందు నాకో విషయం చెప్పింది. అది ఏమంటే, ఇనప్పెట్టెలో ఒక సంచి ఉంది, దాన్ని నీకు భద్రంగా అందించమని మరీ మరీ చెప్పింది. ఏమిటదని నేను అడిగే అవకాశము లేకపోయింది. చెప్పే శక్తి తనకి లేకపోయింది. ఇంతకు మించి మరేం నాకు తెలియదు. ఆమె ఆజ్ఞ ప్రకారం ఆ సంచిని, నగలమూటని నీకు పంపాను. ఇంతే. నీకు శ్రమ కలిగించినందుకు నన్ను మన్నిస్తావు కదూ. ఇట్లు కృష్ణమాచార్యులు. వర్ధనమ్మగారు పోయింది. ఆ విషయం చదువుతుంటే వినయ్ కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. వినయ్ అంటూ ప్రేమగా చేయి పట్టుకుని లాగి ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి నవ్వుతూ చూసే ఆ ప్రేమమూర్తి గుండె నొప్పి వల్ల పోయిందా? ఆ సమయానికి డాక్టర్ సహాయం సరిగ్గా అంది ఉండదు. అంది ఉంటే ఆవిడ బ్రతికేది, తప్పక బ్రతికుండేది. ఆ ఊళ్ళో ఆసుపత్రి లేదు, డాక్టర్ లేడు. ఈ విధంగా ఎందరు డాక్టర్ సాయం అందకుండా మరణిస్తున్నారో. ఇలా ఇక ముందు జరగకూడదు. కానీ ఎలా? వినయ్ మనసు రోధించసాగింది. అతని కళ్ళల్లో నీళ్లు మళ్ళీ మళ్ళీ నిండుకుంటున్నాయి. వాటిని తుడుచుకోవాలని కూడా అతను ప్రయత్నించటం లేదు. వినయ్ బాధపడుతూనే సంచి టేబుల్ మీద బోర్లించాడు. ఒక్కో వస్తువుని పరీక్షగా చూడసాగాడు. బంగారు మువ్వల వడ్డాణం, 4 వరుసల పలకసరులు, 2 వరుసల నాంతాడు, జిగిని గొలుసు, అరిగిపోయిన 2 రాళ్ల ఉంగరాలు, అరిగి విరిగిన 6 జతల బంగారు గాజులు, నీరు దిగిన రాళ్ల చెవుల కమ్మలు, జడకుచ్చులు, నాగరం, రాగిడి, ఎర్రరాళ్లు పొదిగిన ప్రధానపు ఉంగరం, హనుమంతుడు బొమ్మ చెక్కిన బిళ్ళ ఒకటి, చిన్న చిన్న కాసులు 40 ముక్కలు ముక్కలుగా ఉన్న నల్లపూసల గొలుసు ఒకటి, పాము పడగలా చెక్కిన రాళ్ల జడబిళ్ళ ఒకటి. ఇవి కాక 35 100 రూపాయల కాగితాలు, 50 రూపాయల కాగితాలు, 8 10 రూపాయల కాగితాలు, వర్ధనమ్మగారు దాచి ఉంచిన నగల డబ్బు. వాటి మధ్యన ఓ రూలు పేపర్ మీద ఎగుడు దిగుడు అక్షరాలతో రాసిన చిన్న ఉత్తరం కనిపించింది. వినయ్ చప్పున ఆ కాగితాన్ని తీసుకుని విప్పాడు. వినయ్, నా దగ్గర డబ్బుంది అని నీకు చెప్పాను. ఎక్కడిది అని నా ముఖంలోకి అనుమానంగా చూశావు. అప్పుడే నీకు ఈ బంగారం, డబ్బు నాకెలా వచ్చిందో చెప్పాలని అనుకున్నాను. నీ ముఖంలోని చికాకుని చూసి ఆగాను. తర్వాత నువ్వు వచ్చినప్పుడు ఈ ఆస్తి అంతా నీకు అప్పగించి విశ్రాంతి పొందాలని అనుకుని గదిలోకి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు లేవు. సరే, ఆ విషయం వదిలేస్తున్నాను. ఇంకా ఈ సంచిలో నేను దాచి ఉంచిన డబ్బు, నగలు, ప్రతి వస్తువు నాది. అంటే నా పుట్టింటి వారిచ్చినవి, భర్త ఇచ్చినవి. ఇందులో పండగ బహుమతులు, ఆడపడుచు లాంఛనాలు, పెళ్లి రోజు అంటూ ఇచ్చిన కానుకలు, నా బాల్యంలో చేయించిన పాత నగలు, ఇలా చాలా ఉన్నాయి. నాకు కోరికలు లేవు వినయ్. నాకంటూ కావలసినవన్నీ నా భర్త ఇచ్చారు. అలాంటివి, ఆ పాతవి ఎవరికి ఇవ్వబుద్ధి కాలేదు. చాలా రోజులు దాచాను. అప్పుడప్పుడు వీటిని చూసుకుంటూ ఉంటే నా జీవితం కళ్ళ ముందు గిర్రును తిరగాడేది. మనసు గతంలోకి పరుగు తీసేది. ఆ అనుభవాల జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవడంతో చాలా ఆనందం లభించేది. కానీ అప్పుడప్పుడు ఈ ఆస్తిని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా ఆలోచనలకి రూపం ఎప్పుడొచ్చిందో తెలుసునా? నిన్ను చూసిన క్షణంలో నా మనసు స్పందించింది. నా బిడ్డలా అనిపించావు, కనిపించావు. ఆ స్పందన మధురాతి మధురంగా అనిపించింది. నీవంటే నా మనసులో ప్రేమ పొంగింది, పొర్లింది. ఇలా ఎందుకు జరుగుతోంది? అదే నన్ను నేను ప్రశ్నించుకున్నాను. జవాబు రాలేదు. కానీ యశోదా కృష్ణులు నా మదిలో మెదిలారు. నువ్వంటే నాకున్న ప్రేమని గురించి ఇంతకు మించి చెప్పటం రాదు వినయ్. నేను దాచుకున్న ఈ ఆస్తితో పాటు మా ఇంటికి సంబంధించిన కాగితాలు కూడా ఇందులోనే ఉంచాను. ఆ ఇంటిని, ఈ ఇల్లు, ఆస్తిని నీకు అప్పగిస్తున్నానంటే చిన్నప్పుడెప్పుడో ఓ పుస్తకం చదివాను. ఏమని అంటే, భాగ్యాన్ని వివక్షతతో వినియోగించటం మరీ అన్నింటికన్నా కష్టం. ఈ మాటలు నాకెప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటాయి. అందుకనే ఈ ఆస్తికి నీ వీలునామాలు ఈ ఉత్తరం రాసుంచాను. జీవితం ఎంత మనదే అనుకున్నా మృత్యువు నీడలా వెంటాడుతూనే ఉంటుంది వినయ్. నేను ఒకవేళ హఠాత్తుగా చచ్చిపోయినా నా భర్త ఇది పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాడు. ఆ ధైర్యం నాకుంది వినయ్. ఇంక దీన్ని ఎలా సద్వినియోగం చేస్తావో అంతా నీ ఇష్టమే. బడికి ఇచ్చినా, గుడికి ఇచ్చినా, ఆసుపత్రికి ఇచ్చినా, అనాథ శరణాలయానికి ఇచ్చినా ఒక్కటే షరతు. ఏమిటో తెలుసునా? ఈ ధనం నా ఊరి ప్రజలకే ఉపయోగపడాలి. అంతే బాబు. ఇట్లు వర్ధనమ్మ. వినయ్ కన్నీళ్లు తుడుచుకుంటూ వర్ధనమ్మ గారి ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాడు. రాజ్యలక్ష్మి ఇదంతా చూస్తూనే ఉంది. కొడుకు వెనక నిల్చొని ఉత్తరాలు 2 చదివేసింది. వినయ్ బాధపడటం ఆవిడ భరించలేకపోయింది.
ఆవిడ పిచ్చి తల్లి, ఏదో ఉత్తరం రాస్తే నువ్వు కొంపలు అంటుకుపోయినట్లు ఏమిట్రా బాధపడటం? కోపంగా అంది. వినయ్ జవాబు చెప్పలేదు. ఎరక్కపోయి పంపాను. కర్మరా నాయనా, నువ్వున్న 4 రోజుల్లోనూ ఇంత జరిగిందా? ఆశ్చర్యంగా అడిగింది. కొడుకు మౌనం ఆవిడని భయపెట్టసాగింది. కర్మ, ఇదేం గోల అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వినయ్ టేబుల్ మీద చిందరవందరగా పడి ఉన్న నగలని నోట్లని చూడసాగాడు. వర్ధనమ్మగారు నవ్వుముఖంతో తనని పిలుస్తున్నట్లుగా అనిపించసాగింది. ఆ పిలుపు మధురాతి మధురంగా ఉన్నట్లుంది. వినయ్, వినయ్, అమ్మా! పెద్దగా కేక పెట్టాడు వినయ్. వంటగదిలో ఉన్న రాజలక్ష్మమ్మ పరుగునొచ్చింది. ఎందుకురా పిలిచావు అంటూ. వినయ్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. ఎందుకురా పిలిచావనే తల్లి వైపు చూస్తూ, నేను పిలవలేదమ్మా అన్నాడు. పిలవలేదా? అమ్మా అన్న నీ పిలుపు నాకు వినిపించింది. పిలిచానా? పిలిచుండొచ్చు, కానీ నిన్ను కాదు. అమ్మని నేను కాక మరెవరున్నారు నీకు? చూడు, జరిగింది చాలు. ఇదంతా నీ నెత్తిన ఎత్తుకోవాలని అనుకొని ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకు. ఈ నగలు డబ్బు తిరిగి ఆ సంచిలోకి ఎత్తి రేపే రిజిస్టర్ పోస్ట్లో ఆచార్యుల గారికి వాపస్ పంపేసేయి. తెలిసిందా? ఈ విషయం కూడా ఎవరికీ చెప్పకు. నాన్నగారికి కూడా తెలిసినా? రాజ్యలక్ష్మి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడికి చాలా అశాంతిగా ఉంది. ఈ విషయం అంతా భర్తకి చెప్పాలా వద్దా? ఏ చిన్న విషయం జరిగినా ఆయనకి చెప్పటం అలవాటు తనకి. చెప్పేస్తాను అనుకుంది. రాత్రి భోజనాల సమయంలో అంతా చెప్పేసింది. ఆయనంతా శ్రద్ధగా విన్నాడు. తర్వాత బిగ్గరగా నవ్వేశాడు. తర్వాత కొడుకు వైపు చూశాడు. వినయ్, ఆవిడ వయసులో పెద్దది కదూ, మతిస్థిమితం ఉండి ఉండదు. ఏదో పిచ్చి ఆవేశంలో అలా చేసి ఉంటుంది అంతే. ఇలా జరిగినందుకు నువ్వు బుర్ర పాడు చేసుకోకు. రేపే వారికి పంపేశాయి. చూడు, రేపే నర్సింగ్ హోంలో చేరిపో. తెలిసిందా? వినయ్ మౌనంగా ఉండిపోయాడు. కొడుకు మౌనం భయం కలిగిస్తోంది రాజ్యలక్ష్మికి. వినయ్ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. వినయ్ ఎవరికీ చెప్పకుండా రైలు ఎక్కేశాడు. రాజ్యలక్ష్మి కుమిలి కుమిలి ఏడ్చింది. కొడుకు ఉద్యోగంలో చేరకుండా ఎవరికీ తెలవకుండా ఆ పల్లెటూరు వెళ్ళటం తండ్రికి కోపకారణమైంది. పళ్ళు కొరికాడు. భార్యని తిట్టాడు. వెంటనే బయలుదేరొచ్చి ఇక్కడి ఉద్యోగంలో చేరకుంటే నీకు మాకు సంబంధం లేదని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. వినయ్ వినయంగా జవాబు రాశాడు. రానని, ఈ ఊళ్ళో హాస్పిటల్ తెరిచే ప్రయత్నం చేస్తున్నానని, ఈ ప్రయత్నానికి ఆచార్యుల వారే కాక ఊరిలోని కొందరు పెద్దలు, చిన్నమామయ్య సహకరిస్తున్నారని, ఇద్దరి క్షేమం తరచూ రాస్తూ ఉండండి అని కూడా రాశాడు. వీడు మన కొడుకేనా? రాజ్యలక్ష్మి కళ్ళు తుడుచుకుంది. కాదు కనుక జవాబు రాయకు, గర్జించాడు భర్త. వాడు రాడు, నే వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. రాజ్యలక్ష్మి ప్రాధేయపడింది. వీల్లేదు, ఆయన పట్టుదలలోకి దిగాడు. అయ్యో, ఒక్కగానొక్క బిడ్డ, కుమలసాగింది రాజ్యలక్ష్మి. తండ్రి నుంచి జవాబులు రాకున్నా వినయ్ తను ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ఒకసారి వచ్చిన ఉత్తరంలో ఇలా ఉంది. అమ్మా, పెద్దమామయ్య నా ప్రయత్నాలకి విఘ్నాలు కలిగిస్తున్నాడు. తన కూతుర్ని పెళ్లాడుకుంటే నా అంతు చూస్తానంటున్నాడు. పెళ్లాడితే తనే ఓ నర్సింగ్ హోం పెట్టించే ప్రయత్నం చేస్తానంటూ రాయబారాలు పంపిస్తున్నాడు. నేను జవాబు చెప్పకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఇది మరీ కోపకారణమైంది ఆయనకి. ఫలితంగా ఘర్షణ. గాబరా పడకమ్మా, నీ క్షేమం కోరేవాళ్ళు చాలామందే ఉన్నారు కనుక నాకేం భయం లేదు. ఇలా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కాలం గడిచిపోతూనే ఉంది. 1 సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. తండ్రి కొడుకుల మధ్య పట్టుదలలో ఏమాత్రం తగ్గలేదు. వినయ్ దగ్గర నుంచి మరో ఉత్తరం వచ్చింది. రాజ్యలక్ష్మి ఆతృతగా చదువుకోసాగింది. అమ్మా, నా మీద ఇంకా కోపం పోలేదా? నేను ఇలా ఇక్కడికి రావటం మీకు ఎంత బాధ కలిగించిందో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం ఆలోచించమ్మా. డాక్టర్గా నా అవసరం పూనా సిటీలో కంటే ఈ పల్లెటూరులోనే ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రాక్టీస్ పెట్టినందువల్ల డబ్బు ఎక్కువ సంపాదించలేను, నిజమే. కానీ ఇక్కడి పేద ప్రజల ఆదరాభిమానాలు విరివిగా లభిస్తున్నాయి. దీనికి మించిన విలువైనదేది ఈ ప్రపంచంలో లేదనిపిస్తోంది. వర్ధనమ్మ గారి ఇల్లు పూర్తిగా హాస్పిటల్గా మార్చేశాం. ఆచార్యుల గారు నాకు అండగా ఉన్నారు. కానీ ఆయన బాగా వృద్ధులైపోయారు. చిన్న మామయ్య ఆశయాలు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలంటే ఒక విధంగా అధికారం సంపాదించాలి. అధికారం ఉంటే గానీ ఇక్కడి ప్రజలు మాట వినరు. అందుకని నీరజ ఎలక్షన్లో నిలబడి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా గెలిచింది. ఊరికి కావలసిన పనులన్నీ చేయిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటూ ఉంది. నేను చిన్నమామయ్య గారి ఇంట్లోనే ఉన్నాను. ఈ నీరజని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికి మీ ఇష్టం కావాలి. దానికోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి చూస్తుంటాను. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ. నాన్నగారికి నా నమస్కారాలు అందించు వినయ్.
భార్య చేతులను ఉత్తరాన్ని తీసుకుని వినయ్ తండ్రి చదివాడు. రాజ్యలక్ష్మి భర్త ముఖంలోకి చూసింది. ఆయన ముఖాన్ని మరోవైపుకి తిప్పుకున్నాడు. ఆ కొడుక్కి తండ్రి కదూ ఈయన, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే మనస్తత్వం మనసులో అనుకుంది. వాడింక తిరిగి రావటం కల్లా కనుక మనమే సర్దుకుందాం, మనమిద్దరం వెళ్దామండి, వెళ్ళి వాడు కోరుకునే నీరజనిచ్చి పెళ్లి చేసేద్దాం, మన చేతులతో ఆ ఇద్దరికి అక్షింతలు వేసొద్దామండి ప్రాధేయపడింది. ఆయన ఊ అనలేదు, ఆ అనలేదు. మీరు రాకున్నా నేను వెళ్ళొస్తాను, వాడిని చూసి సంవత్సరం దాటింది, నేనింక ఉండలేను అంటూ ఒంటరిగానే రైలెక్కింది. రైలు కదులుతుండగా బ్యాగ్ పట్టుకుని రైలెక్కి తనని వెతుక్కునే భర్తను చూసి ఆశ్చర్యపోయింది. ఆవిడ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. మనసు మెత్తన, మాట కఠినం అనుకుంటూ తృప్తిగా నిట్టూర్చింది. ఆవిడ మనసు పుట్టిన ఊరికి పరుగు తీసింది. ఆ ఊరిలో మెల్లమెల్లగా మార్పులు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్లో వినయ్ రోగులని దయగా పలకరిస్తూ వారికి కావలసిన మందులు రాస్తూ ఉంటాడు కాబోలు. వాళ్ళు వినయ్ని ఆత్మీయంగా చూస్తూ నూరేళ్ళు చల్లగా బ్రతుకు అంటూ ఉంటారు. ఇలాంటి ఊహలకే రాజ్యలక్ష్మి మనసు ఉప్పొంగసాగింది. అది కళ్ళారా చూస్తే అన్న ఆలోచన ఆవిడికి సంతోషాన్ని కలిగించసాగింది. వినయ్ తండ్రి ముఖం కూడా అలాగే ఉంది. ఆయన మనసులోనూ అలాంటి ఆలోచనలే అలా అలా సాగిపోతూ ఉన్నాయి. రైలు ముందుకు పరుగు తీస్తూనే ఉంది. సమాప్తం. వీలునామా నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.